నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రాష్ట్ర రవాణా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ములుగు జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన ఒక భారీ పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,007 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,145 రహదారులను అభివృద్ధి చేస్తారు. 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు కొత్త రూపు సంతరించుకున్నాయి. గ్రామ పంచాయతీల నుండి మండల కేంద్రాలకు, అక్కడి నుండి ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం లభించనుంది. ఈ రహదారులను హైబ్రిడ్ యూనిటీ మోడల్లో నిర్మిస్తారు. నిర్మాణ సంస్థలు రహదారులను పూర్తి చేసిన తర్వాత 15 సంవత్సరాల పాటు వాటి నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటాయి. ఇప్పటికే ములుగులో పైలాన్ ఆవిష్కరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భారీ పైలాన్ ఆవిష్కరణకు సిద్ధమైంది. రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో ఇది ఒక కీలక అడుగుగా నిలవనుంది. తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలకు ఇది గొప్ప ఉపశమనమవుతుంది. వేల కోట్ల నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 15 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదే కాబట్టి రోడ్ల నాణ్యతలో రాజీ పడటానికి అవకాశం ఉండదు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతల సన్నిధి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముస్తాబైంది. వనదేవతలను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకుంటారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. వనదేవతల గద్దెలకు కూడా వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ పరిసరాల్లో పూల తోరణాలు, ఆకర్షణీయమైన ఏర్పాట్లు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి.
రాకతో మేడారంలో పండుగ వాతావరణం నెలకొంది. చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మేడారం సన్నిధిలోనే ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పింఛన్ల పత్రాలు అందజేస్తారు. ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. హెలీప్యాడ్ నుండి వనదేవతల ప్రాంగణం వరకు బారికేడింగ్తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక సీఎం పర్యటన గురించి మొత్తం సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి మేడారం, ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక కోసం మొత్తం మేడారం జాతర లాగా ముస్తాబాయ్ ఒక మేడారం జాతర ఎట్లా జరుగుతుందో అలా తలపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకొని ముఖ్యమంత్రి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. మేడారం సన్నిధిలోనే చేయుత పింఛని మంజూరు పత్రాలను కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే సమ్మక్క సారలక్క మహిమగల తల్లులు, మహిళలకు సంబంధించి మహిళా దేవతల దగ్గరనే ఒక ఆనవాయితీగా ఇవ్వాలని చెప్పేసి పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పింఛను, ఉదాత్త పింఛని, ఒంటరి మహిళలు, అదే కాకుండా వితంతులకు సంబంధించిన పింఛను కూడా కొత్త పింఛన్లతో పాటు పాత పింఛన్లు కూడా మరేమైనా పెంచుతారా? ఎందుకంటే నిన్న చేసిన ప్రకటన మంత్రి సీతక్క మహిళలు సంతృప్తి పరంగానే సంతృప్తి పరిచేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద పత్రాలు అందుకొని మరియు పింఛన్లు కూడా కొత్త పింఛన్లు తీసుకుంటానని చెప్పడం జరిగింది. మేడారం చేయుత సంబంధించిన పత్రాలు అందించిన తర్వాత ప్యూర్ వాటర్ ఫిల్టర్ సంబంధించిన ప్లాంట్ ను కూడా ప్రారంభిస్తారు. ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మేడారం పర్యటన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు మేడారం సంబంధించిన ప్రాంతంలో వనదేవతల గద్దెల వద్ద వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పరిసర ప్రాంతం మొత్తం, ఎందుకంటే గత మేడారం జాతరప్పుడు కూడా పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనులు మొత్తం పూర్తి కావడానికి వస్తున్న సందర్భంలో కూడా వాటిని కూడా మొత్తం పరిశీలిస్తారు. ఒక పనులు పరిశీలించిన తర్వాత అక్కడ కొద్ది ఎవరైతే విఐపీలు వస్తారో విఐపీలకు సంబంధించి విఐపీల మార్గం ఒక రూట్ లో పెట్టారు. మరియు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి. ఎందుకంటే గతంలో మావోయిస్టులు ఉండగానే ఇప్పుడు మావోయిస్టులు లేరు, కానీ ఎందుకైనా ముందస్తు జాగ్రత్తగా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు ఎస్పీ యొక్క పర్యవేక్షణ మొత్తం దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత నేరుగా మేడారం నుంచి మళ్ళీ ములుగు జిల్లా కేంద్రానికి వస్తారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పైలాన్, అదే కాకుండా పైలాన్ తో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దాంతో పాటు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం కానీ ఆవిష్కరించిన తర్వాత అక్కడ 16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. 2,145 రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని మొత్తం ఈ యొక్క 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల మహాశ్రద్ధానికి సంబంధించిన ఒక కని వీధిని ఎరగని రీతిలో ఒక భారీ పైలాన్ని కూడా గట్టమ్మ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పైలాన్ ఫస్ట్ ఆవిష్కరించి గట్టమ్మ దగ్గర దర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కి వెళ్ళడం జరుగుతుంది. కొత్త కలెక్టర్ ములుగు జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ ను ప్రారంభించారు. అక్కడ ప్రారంభించిన తర్వాత దళితాలు విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న కొద్ది మంది ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ముఖ్యులతో పాటు సమావేశం ఏర్పాటు చేశారో అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3:20 బయలుదేరి నేరుగా పరకాలకు రావడం జరుగుతుంది. పరకాలకు 4 గంటలకు వస్తారు. పరకాలకు 4 గంటలకు వచ్చిన తర్వాత పరకాల్లో కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భారీ బహిరంగ సభతో పాటు సుమారు 1,00,000 మంది వరకు కూడా ఈ యొక్క పరకాల బహిరంగ సభకు హాజరవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూసి ఈ యొక్క భారీ బహిరంగ సభకు ముందు పరకాల్లో ఉన్న ఏదైతే ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాంతో పాటు రాజు మహిళా శక్తికి సంబంధించిన పాల కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇవి ప్రారంభించి సుమారు
450 కోట్ల రూపాయలతో పాటు పరకాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేరుగా ప్రజలను ఉద్దేశించి ఏదైతే పశువుల సంతలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కాడికి వెళ్ళడం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది పైగా ఇక్కడికి పబ్లిక్ రానున్నారు. ఈ యొక్క పబ్లిక్ కూడా వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇటు పార్కింగ్ కానీ ఇటు ట్రాఫిక్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఏది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పవర్ సప్లై కూడా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిపి దగ్గర ఉండి పర్యవేక్షించడం జరుగుతుంది. రహదారుల గుండా కూడా ఏదైతే వరంగల్ ములుగు రహదారి ఉందో ఇటు పర్కల రహదారికి సంబంధించిన రహదారుల పైన కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ముందస్తుగా ఇటు ట్రాఫిక్ రూట్స్ కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాహనాలను కూడా ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాయి ఇటు పర్కలకు హన్మకొండ నుంచి వచ్చే వాహనాలు పార్కింగ్ ప్లేస్, ఇటు ఏదైతే కమలాపూర్ నుంచి వచ్చే హుజరాబాద్ కమలాపూర్ నుంచి వచ్చే పార్కింగ్ ప్లేస్, ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ ముందస్తు గుర్తించే ఒక ప్రాంతాల్లో వాహనాలను నిలిపి అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చే కార్యకర్తలు రావాలని చెప్పేసి ముందస్తున్న ఈ యొక్క భారీ ఏర్పాట్లు కూడా చేసి వరంగల్ జిల్లాకు సంబంధించిన కమిషనర్ సిపి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలోని భారీ యొక్క ప్రణాళిక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుధాకర్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు